మన బాలీవుడ్ రిసీవింగ్ ఎలా ఉంది? అక్కడ ఆడియన్స్, నార్త్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారు ఏంటి? నేను థియేటర్స్కి వెళ్ళా కొన్ని రిలీజ్ అయిన తర్వాత సన్నీ డియోల్ గారితో పాత్ చేశారు రాజమౌళి గారు బాహుబలి తోటి. ఇప్పుడు ఓపెనింగ్ ఎప్పుడు ఏంటి కథ? బాలయ్యబాబు గారు లాక్ చేస్తారా స్క్రిప్ట్? అదే June 10th మళ్ళీ వీరసింహారెడ్డి తర్వాత మళ్ళీ మా కాంబినేషన్. ఈ సక్సెస్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది సార్? ఇండస్ట్రీ జర్నీ ఒకసారి వెనక్కి చూసుకుంటే అంటే నేను డైరెక్టర్ అయ్యాను ఇది కాదు, ఈ మనం ఏం చేయగలం, ఈ సినిమాకి ఏం చేయగలం, ఒళ్ళు దాచుకోకుండా మనం కష్టపడి చేద్దాం, ఎంత అవుట్పుట్ మనం తీసుకోగలం. అంటే మిమ్మల్ని నమ్మి ఒక హీరో కథ ఓకే చేయటం కానీ, ఒక ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టడం కానీ, ఫస్ట్ సినిమా ఎలా లాంచ్ జరిగింది సార్? ఏది కూడా ఈజీగా అరటిపండు ఒలిచిపెట్టినట్టు మన చేతికి రాదు. ఇంకోటి ఏంటి, అలా వచ్చినా కూడా ఆ కిక్ ఉండదు. నిజంగా ఇండస్ట్రీలో ఫస్ట్ సపోర్ట్ నాకు శ్రీహరి గారి దగ్గర నుంచి సాలిడ్. అంటే జాట్ ప్లేస్లో కూడా రవితేజ గారితో సినిమా పడేది. ఫస్ట్ సినిమా నేను డైరెక్షన్ చేస్తున్నప్పుడు నాకు బాగా గుర్తు రవితేజ గారు, అబ్బాయి మనం ఒక రోజు రా సాయంత్రం పూటే. ఆ రీమేక్ వెళ్ళాల్సిన సందర్భం ఎందుకు వచ్చింది? మీ స్టోరీ కాకుండా మీ సొంతగా రాసుకుంటారు కదా మీరే. బాడీ గార్డ్ అయిన తర్వాత నేను ఒకటి ఫిక్స్ అయ్యాను, ఇంకెప్పుడు రీమేక్ చేయకూడదు అని. విన్నర్ అనే సినిమా తర్వాత ఇంకొకటి ఫిక్స్ అయ్యాను, ఇంకెప్పుడు కూడా బయట వాళ్ళ కథలతో సినిమా చేయకూడదు అని. ఎన్టీఆర్ కథ విన్నారు, బాగుందన్నారు, బట్ మెటీరియల్ రావలేదని. చాలా హెవీ స్క్రిప్ట్ అది, నీ నుంచి ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నాను గొప్పి అన్నారు. వెల్కమ్ టు బోల్డ్ టాక్ విత్ వేణుబికి. ఈరోజు మనతో పాటు ఉన్నారు గోపీచంద్ మల్లినేని గారు. రీసెంట్గా బాలీవుడ్లో సాలిడ్ సౌండ్ చేసి వచ్చారు. గోపీచంద్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. ముందు కంగ్రాచులేషన్స్ అండి, థ్యాంక్ యూ. పెద్ద హిట్ కొట్టారు. థ్యాంక్ యూ. మంచి పోస్టర్ చూసాము. ఎలా ఉంది మన బాలీవుడ్ రిసీవింగ్ ఎలా ఉంది? అక్కడ ఆడియన్స్, నార్త్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారు ఏంటి? సాలిడ్ రెస్పాన్స్ అండి. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే, అంటే విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది సినిమాకి. నేను థియేటర్స్కి వెళ్ళా కొన్ని రిలీజ్ అయిన తర్వాత సన్నీ డియోల్ గారితో నార్త్లో కొన్ని థియేటర్స్కి వెళ్ళాను. పర్టికులర్గా ఢిల్లీ దగ్గర మీరట్ కానీ, తర్వాత హర్యానా, పంజాబ్ వెళ్ళాము. మాస్ ఆడియన్స్ వాళ్ళు మామూలు కనెక్ట్ అవ్వలేదు సినిమాతోటి. ఓకే. అంటే థియేటర్లో లాస్ట్లో వచ్చే సాంగ్ ఏదైతే జాట్ సాంగ్ ఒకటి మన ఫినిషింగ్లో వస్తుంది సినిమా ఎండ్లో, దానికైతే ఇంకా డ్యాన్సులు చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఓకే. అండ్ ఫస్ట్ టైం ఏంటంటే నాకు బాగా అనిపించింది ఏంటంటే, నేను ఎవరో వాళ్ళకి తెలియదు, నా ఫస్ట్ ఫిల్మ్ ఇది. అవును, బాలీవుడ్లో నాకు ఫస్ట్ ఫిల్ము. చాలామంది నా దగ్గరకు వచ్చి ఎక్స్ట్రాడినరీ డైరెక్షను, ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్, అదిరిపోయింది అంటే వాళ్ళు చాలా అప్లాజ్ వచ్చింది నాకు. అది నేను ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్. ఓకే. ఏదో మనం చేస్తున్నాము, ఒక కమర్షియల్ సినిమా చేస్తున్నాము, దీంట్లో ఉన్నా కానీ వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ కనెక్ట్ అయింది. అంటే ఒకటి చెప్పాలంటే వాళ్ళకి పోనకాలే వాళ్ళకి. ఒకసారి తెలుగు మాస్ని అక్కడ చూపించారు టాలీవుడ్లో. మనకు అలవాటు సినిమాలు, మన మాస్ రేంజ్ అనేది ఏ లెవెల్ ఉంటుంది అనేది ఒకసారి చూపించారు. అవును. ఓకే. అంటే యాక్చువల్గా ఏమైందంటే, ఇప్పుడు మన సౌత్ ఫిలిమ్స్ అంటే మన మాస్ వాళ్ళు చూడడం స్టార్ట్ అయింది. అంటే పర్టికులర్గా రాజమౌళి గారి ఒక పాత్ వేశారు రాజమౌళి గారు బాహుబలి తోటి. అసలు ఇది ఇండియన్ సినిమా అంటే అంతకుముందు తెలుగు సినిమా, తమిళ సినిమా, కన్నడ, లాంగ్వేజ్ బేరియర్స్ ఉండేవి. అసలు ఇవన్నీ బ్రేక్ చేసి ఇది ఒక ఇండియన్ సినిమా అని చెప్పి ఒకటి క్రియేట్ చేశారు. అక్కడి నుంచి అదే పాత్రలో నుంచి కేజీఎఫ్ వెళ్ళటం, తర్వాత ఇంకా సలారు, పుష్ప, ఇవన్నీ వెళ్ళటం. వాళ్ళు మన బాలీవుడ్ వాళ్ళు మన మాస్కి చాలా అట్రాక్ట్ అయ్యారు. అంటే వాళ్ళు ఇప్పుడు ఏ సినిమా ఆడినా ఒక మాస్, ఎవరిని అడిగినా తగ్గేదేలే అని చెప్పి ఇలా అంటాం. సో అదంతా రూట్స్లోకి వెళ్ళిపోయింది బాగా, యూపీ, బీహారు వాటిలోకి. ఇక్కడేమైంది అంటే, ఇప్పుడు జవాన్ ఉంది, షారుఖ్ ఖాన్ గారితో అట్లీ చేసిన సినిమా, అది ఒక మాస్ ఫిలిము. సో వాళ్ళకి ఏమైందంటే, ఇప్పటి వరకు వాళ్ళు డబ్బింగ్ సినిమాలు, డబ్బింగ్ అంటే పుష్ప కానీ లేకపోతే కేజీఎఫ్ కానీ ఇవన్నీ ఇక్కడి నుంచి వెళ్ళినాయి. వాళ్ళ హీరో చేస్తున్నాడు ఇప్పుడు సన్నీ డియోల్ ఒక మాస్ ఫిల్మ్ చేస్తున్నాడు. అవును, వాళ్ళకి అది చాలా ఫ్రెష్ అనిపించింది. అంటే ఒక సౌత్ స్టైల్లో వాళ్ళ హీరోని ప్రజెంట్ చేయడంతో చాలా
మంచి అప్లాజ్ వచ్చింది. ఓకే. ఆయన ఏంటి సన్నీ డియోల్ గారి పరిస్థితి ఏంటి? రిలీజ్ తర్వాత హ్యాపీనా? వెరీ వెరీ హ్యాపీ అండి. ఆయన అంటేనే మళ్ళీ జాట్ 2 చేద్దాం అని చెప్పి ఇమ్మీడియట్గా అనౌన్స్ చేయించి అనౌన్స్ చేసింది అది ఆయన. ఓకేనా, పబ్లిసిస్ట్ అంటే ఏం కాదు కదా, జాట్ 2 ఉంటుంది కదా, ఇమ్మీడియట్గా చేసేద్దాము అంటే నాకు ఇమ్మీడియట్గా అంటే ఇప్పుడు నా కమిట్మెంట్స్ ఉన్నాయండి, ఇమ్మీడియట్ నేను బాలయ్య బాబుతో చేస్తున్నాను తెలుగులో, అది అయిన తర్వాత చేద్దామని మీరు చెప్పారు. అఫీషియల్గా అయితే నాకు తెలిసి వచ్చిందో లేదు తెలియని, ఎక్కడ చూసినా మీ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుందని వార్తలు. ఎప్పుడు ఓపెనింగ్, ఎప్పుడు ఏంటి కథ? బాలయ్యబాబు గారు లాక్ చేస్తారా స్క్రిప్ట్? అదే June 10th ఆయన బర్త్డేకి ఓపెనింగ్ అండి సినిమా బాలయ్య బాబు తోటి. మళ్ళీ వీరసింహారెడ్డి తర్వాత మళ్ళీ ఒక మా కాంబినేషన్ అంటే బాలయ్య బాబు అంటే అది అసలు ఇంకా వేరే ఉంటుంది. సో అంటే అభిమానం అలా ఉంటుంది బాలయ్య బాబు అంటే. ఓకే. ఈ సినిమా కూడా అంటే స్క్రిప్ట్ వర్క్లో ఉన్నాం ఇప్పుడు. సో ఇంకా ఇక్కడ నుంచి జాట్ అయిపోయింది కదా, ఇంక మళ్ళీ షిఫ్ట్ టు బాలయ్య బాబు సినిమాకి. ఓకే, ఆ పనిలో ఉన్నాం. ఓకే. నాకు ఒకటి అనిపిస్తుంది, అఖండ ఐఏ ఓల్డేజ్ సినిమా పడింది, అఖండ తర్వాత బాబోయ్, అఖండ తర్వాత గోపిచంద్ గారు వచ్చారు, ఆయన మీద ఎంత ప్రెషర్ ఉందో అసలు, అఖండ హ్యూజ్ సక్సెస్, అసలు మామూలు లేదు, ఎలా చూపిస్తారు బాలయ్య అని ఒక క్యూరియాసిటీ ఉండేది. మళ్ళీ ఇప్పుడు అఖండ 2 తర్వాత మళ్ళీ మీకే పడింది. అదే అండి, నిజంగా అండి అఖండ తర్వాత ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉంది. అవును. తర్వాత అది బాగా ఇది వెళ్ళింది. తర్వాత ఎలా ఉంటుంది అని చాలామంది అనుకున్న టైంలో వీరసింహారెడ్డి లుక్ దగ్గర నుంచే ఫస్ట్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అసలు బ్లాక్ అండ్ బ్లాక్లో బాలయ్య బాబుది ఆ డ్రెస్ తోటి వీరసింహారెడ్డి లుక్. ఇప్పటికి ఈరోజు కూడా ప్రతి 1 week ఒకసారి పాపప్ అవుతూ ఉంటుంది డిఫెండర్లోంచి చుట్టతోటి దిగేది. అది అసలు ఎక్స్ట్రాడినరీ ఇంట్రో అని అసలు రకరకాలు ప్రతిదానికి దాన్ని వాడతారు. ఇప్పుడు ఎక్కడన్నా ఎవరన్నా క్రికెట్ మ్యాచ్లో ఈరోజు విన్ అయింది, కోహ్లీ 6 కొట్టాడు లేకపోతే 100 కొట్టాడంటే కోహ్లీ ఫోటోతో వస్తుంది ఆ డిఫెండర్ నుంచి, అంటే ఒక ఎలివేషన్ లాగా వస్తుంది. సో అలా అది మ్యాచ్ చేయటం అనేది నిజంగా చాలా టఫ్ జాబ్. అండ్ బాలయ్య బాబు ఇచ్చిన నమ్మకం, తర్వాత ఆయన వచ్చిన కాన్ఫిడెన్స్, వీరసింహారెడ్డి అఖండాన్ని అలా కంటిన్యూ చేసింది. హ్యాట్రిక్ కొట్టుకుంటూ వస్తున్నారు బాలయ్య నుంచి, కొట్టుకుంటూ వస్తున్నారు. మళ్ళీ ఒక మళ్ళా తగ్గకుండా మీకు నిలబెట్టగారు మళ్ళీ. మళ్ళీ అఖండ 2 తర్వాత మళ్ళీ నాకు సేమ్ రావటం కాంబినేషన్. ఇప్పుడు మళ్ళా వీరసింహారెడ్డి మించే ఉండేలాగా అన్ని ప్లాన్ చేసుకుని చేస్తాం. అంతే, మైండ్లో నాకు తెలిసి చాలా రన్ అవుతూనే ఉంటాయి మీకు ఆ ప్రాజెక్ట్ అంటే చాలా. ఓకే, నెక్స్ట్ ఏ బ్యాక్డ్రాప్ తీసుకుంటున్నారు? అదేం రాయలసీమ బ్యాక్డ్రాప్ తీసుకున్నారు, మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు అందరికి, బాలకృష్ణ గారి మాస్. మళ్ళీ అంటే ఇది ఇంకా వెయిట్ అండ్ సీ అండి, ఇంకా అప్పుడే ఇంకా స్క్రిప్ట్ స్టేజ్లో ఉన్నాం కదా. డెఫినెట్గా వీరసింహారెడ్డిని మించి అయితే ఉంటుంది, కాన్ఫిడెంట్గా చెప్తాను. ఓకే, దాంట్లో అభిమానులు పాడుకునే పాటలు కూడా పెట్టారు, తమన్ గారు మామూలు లేదు, జై బాలయ్య, జై బాలయ్య అదే అర్థం పెట్టేశారు. ఎన్ని సంవత్సరాలు అవుతుందా? సుమారుగా ఒక 20 సంవత్సరాలు అవుతుందా ఇండస్ట్రీకి వచ్చి? అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చి మొత్తం ఒక 18 to 20 years అవుతుంది. 20 years జర్నీ. డైరెక్టర్ అయింది 2010. 2010 డాన్సింగ్ కదా తోటి. అవును. సో డైరెక్టర్ అయింది, ఇది 8th ఫిలిం. ఆర్ యు సాటిస్ఫై? ఇప్పుడు ఒక స్టార్ డైరెక్టర్ హోదాలో ఎలా ఉంది లైఫ్? సాటిస్ఫాక్షన్ అంటే అండి, ఎవ్రీడే ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అండి. ప్రతి సినిమా కూడా మనకు ఫస్ట్ సినిమా లాగానే ఫీల్ అవుతాను నేనైతే. ఇప్పుడు జాట్ రిలీజ్ అయింది, జాట్ సక్సెస్ అయింది. అవును. దాన్ని ఇమీడియట్గా 1 week అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటి మళ్ళీ మనం ఇప్పుడు బాలయ్య బాబుతో చేసే సినిమా ఎలా చేయాలి. సో ఇలా అంటే ఎవ్రీడే ఈజ్ లెర్నింగ్ ప్రాసెస్ అండి. ఏదో ప్రతిరోజు ఒక కొత్త విషయం తెలుసుకోవటం, దాన్ని ప్రతి సినిమాకి కూడా నేర్చుకుంటూ వెళ్తాం. సినిమా ఇండస్ట్రీలో ఒక బ్యాకప్ లేకుండా వచ్చి సక్సెస్ అవటం అనేది నాట్ ఏ జోక్. ఈ సక్సెస్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది సార్? ఇండస్ట్రీ జర్నీ ఒకసారి వెనక్కి చూసుకుంటే అంటే నాకు అనిపించేది ఏంటంటే హార్డ్ వర్క్ అండి. మనం హార్డ్ వర్క్ చేస్తే, సిన్సియర్గా మనం చేస్తే, ఇష్టపడి చేస్తే, మనం చేస్తున్న పని మీద విపరీతమైన ఇష్టంతో చేశాను నేను సినిమా. అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి కానీ, డైరెక్టర్గా ఉన్నప్పుడు కానీ, ఈరోజు కూడా నేను నా మైండ్ సెట్ అసిస్టెంట్ డైరెక్టర్ మైండ్ సెట్లోనే వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతా. ఓకే, అంటే నేను డైరెక్టర్ అయ్యాను ఇది కాదు, మనం ఏం చేయగలం, ఈ సినిమాకి ఏం చేయగలం,
ఒళ్ళు దాచుకోకుండా మనం కష్టపడి చేద్దాం, ఎంత అవుట్పుట్ మనం తీసుకోగలం. సో హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. రిలాక్స్ అసలు అవ్వటం అనేది ఉండకూడదు. ఓకే, ఒక సక్సెస్ వచ్చిందని చెప్పి మనం దాంతో సాటిస్ఫై అవ్వటం కూడా కాదు. నెక్స్ట్ ఏంటి తర్వాత మనం ఎలా ప్రూవ్ చేసుకోవాలి, ఇక్కడ ఏమన్నా తప్పులు చేస్తుంటే వాటిని మనం ఎలా రెక్టిఫై చేసుకుంటూ నెక్స్ట్ సినిమాలో చేసుకోవాలి. ఈ థాట్ ప్రాసెస్లో ఉంటాను నేను ఎక్కువ. ఓకే, సో అందుకని సాటిస్ఫాక్షన్ అంటే యాజ్ ఏ డైరెక్టర్గా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ అయ్యాను. సో డైరెక్టర్ అయ్యి ఇప్పుడు పర్టికులర్గా చెప్పాలంటే నా క్రాక్ దగ్గర నుంచి నా రూట్ మారింది. అంటే క్రాక్ బిఫోర్ గోపి వేరు, క్రాక్ తర్వాత గోపి వేరు అని మాట్లాడతారు. ఎందుకంటే అక్కడి నుంచి నా వే ఆఫ్ స్టైల్ అంటే నేను తీసుకునే స్క్రిప్ట్ కానీ ఆ డెప్త్ కానీ ఈవెన్ ఒక రస్టిక్ బ్యాక్గ్రౌండ్ తీసుకోవటం, రియలిస్టిక్ అప్రోచ్ వెళ్ళటం. సో ఈ ప్రాసెస్ నేను బాగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తున్నా. సో ఇంకా నా దగ్గర నుంచి ఇలాంటి ఇంకా మోర్ మంచి ఫిలిమ్స్ ఇంకా రావాలి అని ఇంకా ఎక్కువ తపనతోటి వర్క్ చేస్తున్నా. మీరు చెప్పిన ఈ మాటలు అప్కమింగ్ వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. ఎస్, ఇండస్ట్రీలోకి రావాలనుకునే వాళ్ళకి ఎంట్రీ కోసం. అఫ్కోర్స్ ఎంట్రీ అంటే గుర్తొస్తుంది మీకు, అసలు ఇండస్ట్రీలో ఎంట్రీ ఎలా దొరికింది సార్? ఎందుకంటే ఎంట్రీ దొరకడానికి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అవునండి. యాక్చువల్గా ఏంటంటే అండి, నా లైఫ్ స్టైల్లోనే అంటే నేను చూస్తుంటే మొహమాటస్తులా కనపడుతున్నారు మీరు. నేను చాలా ఇంట్రోవర్ట్ యాక్చువల్గా. అంటే నాకు వెరీ లిమిటెడ్ సర్కిల్ ఉంటుంది. లిమిటెడ్ సర్కిల్లో కూడా అంటే చాలా ఇంట్రోవర్ట్. నేను తక్కువ, అంటే కొంతమంది అనుకుంటారు మామూలుగా గోపి నేను తక్కువ మాట్లాడతానండి, దానివల్ల కొంతమంది పొగరేమో అనుకుంటారు. ఏంటి మాట్లాడేంటి యాటిట్యూడ్ అండి, యాటిట్యూడ్ కాదు మొహమాటం. అది మొహమాటం, ఇంట్రోవర్ట్ అవటం. సో నాకు బాగా గుర్తు, చిరంజీవి గారితో నేను అందరివాడు సినిమా అసోసియేట్గా వర్క్ చేస్తున్నప్పుడు ఒకరోజు చిరంజీవి గారు నన్ను పిలిచి చెప్పారు, నీ గురించి నేను 4-5 షాట్లు సినిమాలో చాలాసార్లు వన్ మోర్ చేశాను, నీకు నచ్చకపోతే నువ్వు ఎక్స్ప్రెషన్ దూరంగా నుంచొని అలా ఉండేవాడి, నచ్చితే ఏమో చిన్న సాటిస్ఫాక్షన్ ఉండేది, నువ్వు చాలా మంచి వర్క్ చేస్తున్నావు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నావు, ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్, నీకు నచ్చలేదని చెప్పు, నచ్చిందని చెప్పు, వచ్చి చెప్పు, ఇప్పుడు నేను ఎత్తుక్కొని నేను చూసి చేయటం కాదు అని ఆయన ఒకరోజు లాస్ట్ డే ఆఫ్ షూటింగ్లో పిలిచి మేకప్ రూమ్లో పిలిచి చెప్పారు. ఓకే, నీలో టాలెంట్ ఉంది అని నీకు తెలుసు, జనానికి ఎలా తెలుస్తుంది? అంతే, తెలియదు కదా. నువ్వు టాలెంటెడా లేకపోతే ఏంటి అనేది నువ్వు ఎక్స్ప్రెస్ చేసి తెలుస్తుంది అని ఆయన చెప్పిన మాట చాలా చాలా నాకు చాలా తీసుకున్నాను నేను. అంటే నన్ను ఓపెన్ అయ్యేలా చేసింది. ఆ రోజు నుంచి ఇంట్రోవర్ట్ అనేది కొంచెం నేను కొంచెం ఓపెన్ అయ్యి కొంచెం మాట్లాడడం. తర్వాత ఇమ్మీడియట్గా స్టాలిన్ అనే సినిమా చేయటం అలా చిరంజీవి గారితో, తమిళ్ డైరెక్టర్ ఆయన మురుగదాస్ గారితో. నేనేమైతే అనుకునేవానో అది ఎక్స్ప్రెస్ చేసేవాడిని స్క్రిప్ట్ స్టేజ్లో కానీ లేకపోతే షూటింగ్ స్టేజ్లో కానీ. సో నాకు స్టాలిన్ అనే సినిమా నా మైండ్ సెట్ని మార్చిన సినిమా. ఓకే, అంటే వర్క్ సైడ్ ఓకే, అంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచిన సినిమా. యాజ్ ఎ డైరెక్టర్గా నేను నెక్స్ట్ తర్వాత నేను ఇప్పుడు రవితేజ గారితో చేసిన, వెంకటేష్ బాబు గారితో చేసిన, బాలయ్య బాబుతో చేసిన, లేకపోతే సన్నీ డియోల్ గారితో చేసిన, నేను ముందు చేసిన వర్క్ ఏదైతే ఉందో ఒక స్టార్ని ఎలా డీల్ చేయాలి అనేది స్టాలిన్, తర్వాత ఎన్టీఆర్ గారు, కంత్రి, బిల్లాం, ప్రభాస్ గారు, వీళ్ళు చూసినప్పుడు అక్కడి నుంచి నా వర్క్ స్టైల్ మారింది. స్టాలిన్, కంత్రి, బిల్లా ఈ 3 లాస్ట్లో చేసిన సినిమాలు నేను అసోసియేట్గా. ఓకే, ప్రభాస్ గారు కానీ లేకపోతే ఎన్టీఆర్ గారు కానీ వాళ్ళు దగ్గర నుంచి వాళ్ళని చూడడం, వాళ్ళని ఎలా డీల్ చేయాలి. సో నేను చాలా యాక్టివ్గా ఉండేవాడిని. ఓకే, స్పాట్లో కానీ లేకపోతే షూటింగ్ దీంట్లో కానీ, ప్రభాస్ గారు తోటి బిల్లా టైంలో కానీ. సో ఇవన్నీ ఏంటంటే నేను నెక్స్ట్ డైరెక్టర్ అయిన తర్వాత హౌ టు హ్యాండిల్ స్టార్ అనేది చాలా ఈజీ అయింది. ఓకే, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అని అక్కడి నుంచే మనకి స్టార్ట్ అయింది. ఓకే, సో అది అంటే నేను మామూలుగా నేను చెప్పాను కదా ఇంట్రోవర్ట్లా ఉన్నా సరే స్పాట్కి వచ్చినప్పుడు నాకు వాట్ ఐ వాంట్ అనేది నేను తీసుకునే వరకు అసలు. ఓకే, సూపర్.
ఓకే, మీ సక్సెస్ సీక్రెట్ అక్కడ రివీల్ చేశారు అనమాట. ఎస్, ఫస్ట్ సినిమాకి రావడానికి ఒక డాన్స్ సీన్ అసిస్టెంట్ డైరెక్టర్గా కో డైరెక్టర్గా మీకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంది పని. బట్ మిమ్మల్ని నమ్మి ఒక హీరో కథ ఓకే చేయటం కానీ, ఒక ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టడం కానీ, ఫస్ట్ సినిమా ఎలా లాంచ్ జరిగింది సార్? ఇప్పుడు ప్రతి దానికి ఏది కూడా ఈజీగా అరటిపండు ఒలిచిపెట్టినట్టు మన చేతికి రాదండి. రాదు కదా. ఇంకోటి ఏంటి, అలా వచ్చినా కూడా ఆ కిక్ ఉండదు. ఓకే ఓకే. సో ఫస్ట్ డాన్స్ సీను స్క్రిప్ట్ నేను ఫస్ట్ అనుకున్నప్పుడు, నేను మలేషియాలో ఉన్నప్పుడు బిల్లా టైంలో ప్రభాస్ గారికి ఒక ఐడియా చెప్పాను. ఓహో, బాగుంది డార్లింగ్, చాలా బాగుంది. ఆయనే అడిగారు, గోపి నువ్వు ఇంకా నెక్స్ట్ డైరెక్షన్ చేయొచ్చు, ఏంటి నువ్వు ఐడియాస్ ఏమైనా ఉన్నాయా అన్నప్పుడు ఒక 10 నిమిషాలు చెప్తే భలే ఉంది అని నరేంద్ర గారు అని చెప్పి ప్రభాస్ గారి రిలేటివ్, ఆయనే ప్రొడ్యూసర్ గోపీకృష్ణ మూవీస్, ఆయనే చూసేవాళ్ళు అప్పుడు కృష్ణరాజు గారితో పాటు. నెక్స్ట్ గోపికి చేస్తాను నేను, మంచి ఐడియా చెప్పాడు ఇది. తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత ప్రభాస్ గారు వేరే ఫిల్మ్ వెళ్ళటం, తర్వాత నేను ఇదే స్క్రిప్ట్ని దిల్ రాజు గారికి చెప్పినప్పుడు, అప్పుడు ఫస్ట్ హీరో గోపీచంద్ అయితే ఎలా ఉంటుంది అన్నప్పుడు దిల్ రాజు గారి కథని ఇది రవితేజ బాగుంటుంది కదా. ఓకే. సో అలా రవితేజ గారికి అప్రోచ్ అయ్యి రవితేజ గారితో జస్ట్ 15-20 నిమిషాలు లైన్ ఉండగానే ఎక్స్ట్రాడినరీ డాన్ సీను అనేది అమితాబ్ బచ్చన్ ఫ్యాన్. సో క్యారెక్టర్ వచ్చేసి అది ఆయనకి బేసిక్గా రవితేజ గారు అమితాబ్ బచ్చన్ ఫ్యాన్. ఓకే ఓకే. అట్లా ఆయనకి ఇమ్మీడియట్ కనెక్ట్ అయ్యటం, అలా ఫస్ట్ సినిమా. ఓకే, ఫస్ట్ సినిమా అలా డాన్స్ సీన్ తోటి వర్కౌట్ అయిపోయింది. నేను మిమ్మల్ని అడిగింది ఎంట్రీ ఎలా జరిగింది అని చెప్పేసి, ఎంట్రీ ఎలా దొరికిందని అడిగాను కదా. ఎంట్రీ అంటే ఫస్ట్ అండి, నేను వచ్చేసి మా బాబాయ్ శ్రీరామ్ గారి దగ్గర నేను నెల్లూరులో చదువుకున్నా ఇంటర్మీడియట్. ఓకే. ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ నేను పాస్ అవ్వలే, ఫెయిల్. పక్కనే నాకు కాలేజ్ పక్కనే అంటే కృష్ణా కావేరి కళ్యాణి అని, ఇప్పుడు S2 సినిమాస్ అని ఇప్పుడు మార్చారు, కాంప్లెక్స్ ఉండేది. ఓకే ఓకే. నేను కాలేజీకి వెళ్ళకుండా ఎప్పుడు థియేటర్స్లోనే ఉండేవాళ్ళు. ఆ టైంలో నాకు బాగా జెంటిల్మెన్ సినిమా రిలీజ్ అయింది, నేను ఫస్ట్ ఇయర్ వచ్చి. నాకు తెలిసి ఒక 20-25 సార్లు చూస్తుంటా శంకర్ గారు జెంటిల్మెన్. ఇంకా అక్కడి నుంచి కమర్షియల్ సినిమాలు విపరీతంగా చూసేవాడిని. అల్లరల్లుడు, ఆ టైం బంగారు బుల్లోడు, నిప్పురవ్వ ఒకే రోజు రిలీజ్ అయిన సినిమాలు రెండు. అక్కడి నుంచి కరణమవుడు కానీ, లేకపోతే ఇంకా ఇలా మొత్తం కమర్షియల్ సినిమాల మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది. బట్ మా వాళ్ళు ఏంటంటే, నేనేదో 10th ఫస్ట్ క్లాస్ వచ్చింది కదా, నేను ఇంకా ఇంటర్మీడియట్ నెల్లూరులో చేర్పించిన తర్వాత ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు అనుకుని నాకు అన్ని సబ్జెక్టులు పోయినాయి. కొన్ని ఎగ్జామ్స్ అయితే నేను అటెంప్ట్ చేయలే. ఓకే ఓకే. సో అప్పుడు మళ్ళా ఏంటి అంటే, అక్కడి నుంచి వరంగల్ వెళ్ళారు మా బాబాయ్. వరంగల్ వెళ్ళినప్పుడు అక్కడ ఈటీవీ వాళ్ళు అప్పుడు ఫస్ట్, ఇంకా అప్పుడే వాళ్ళు ఈటీవీ ఛానళ్ళు లాంచ్ చేస్తున్నారు. అప్పుడు ఇంకా వాళ్ళ కెమెరాలు అవన్నీ లేవు. అక్కడ లోకల్లో ఉండే స్టూడియో వాళ్ళతో హైర్ అయ్యి వాళ్ళ కెమెరాలు ఆ స్టూడియో వాళ్ళతో చేశారు. అప్పుడు నేను ఫస్ట్ కెమెరా అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను అక్కడ. జాయిన్ అయ్యి అక్కడి నుంచి ఫస్ట్ కొన్ని రోజులు లైట్ పట్టుకోవటం, తర్వాత అక్కడి నుంచి స్లోగా ఒక కెమెరాని నాకు ఇచ్చారు వాళ్ళు. సో నేను ఫస్ట్ నాకు బాగా గుర్తు, వసేరాములమ్మ 100 days ఫంక్షన్ జరిగింది వరంగల్లో, దాన్ని నేను షూట్ చేశాను. ఓకే ఓకే. అది ఈటీవీలో స్టూడియో రౌండప్లో వచ్చింది. ఓకే. అది చూసిన తర్వాత మనం చేసింది వచ్చింది ఒక కాన్ఫిడెన్స్. అక్కడి నుంచి నేను మళ్ళీ మా బాబాయ్ వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అవటం. సో అక్కడ నుంచి మళ్ళీ నేను కెమెరా ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యి ఈటీవీలోకి వెళ్దాం అన్నప్పుడు నేను బాగా లీన్గా ఉండేవన్నప్పుడు బీటా కెమెరాలు మొగిలేరేమో, ఈ కుర్రోడ్డు వద్దులే అన్నారు. అవును, కొద్దిగా హెవీగా ఉండేవి. అవును. సో ఇదే టైంలో నేను ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు అనుకోకుండా మా బ్రదరు మాదాల రవి వచ్చి, మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి, ఓకే ఓకే, తను ఏ ఆర్ట్స్ మహేంద్ర గారి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. సో మహేంద్ర గారి వాళ్ళు అప్పుడు ఆల్రెడీ ప్రొడక్షన్లో ఉన్నారు ఏ ఆర్ట్స్ అని. సో వాళ్ళు ఆ టైంలో శ్రీహరి గారితో పోలీస్ అనే ఒక సినిమా స్టార్ట్ చేస్తున్నారు. ఓకే ఓకే. సో ఫస్ట్ పోలీస్ సినిమాకి నన్ను అడుసుమిల్లి విజయ్ కుమార్ అని కెమెరామెన్,
ఆయన దగ్గర నన్ను అసిస్టెంట్గా జాయిన్ అవ్వమన్నారు. ఓకే. కెమెరా డిపార్ట్మెంట్. ఎందుకంటే నేను అప్పటి వరకు ఈటీవీలో వాటిలో కొంచెం చేస్తూ వస్తున్నా కాబట్టి అక్కడక్కడ. అంటే అప్పుడు షూటింగ్ ఇంకా ఒక 3 months ఉంది, స్క్రిప్ట్ వర్క్ ఇంకా డీటెయిల్ చేస్తున్నప్పుడు బంధువులు కదా వాళ్ళు, నేను వాళ్ళ డిస్కషన్లో వెళ్ళి కూర్చున్నప్పుడు మహేంద్ర గారు చూసి నేనేదో మాట్లాడుతూ ఏదో చెప్తున్నప్పుడు, నువ్వు కెమెరా డిపార్ట్మెంట్ వద్దు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి రా, నువ్వు చెప్తున్న ఆలోచనలు అవి బాగున్నాయి అని చెప్పి. ఓకే ఓకే. సో అలా నేను ఫస్ట్ శ్రీహరి గారి పోలీస్ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. ఓహో. అక్కడి నుంచి కంటిన్యూగా శ్రీహరి గారి అన్ని సినిమాలకి ఆల్మోస్ట్ ఆయన పోలీసు, దేవా, సాంబయ్య, గణపతి, శివాజీ, మాయన్ సుందర, ఇలా కంటిన్యూగా ఆయనతోటి ఒక 7-8 సినిమాలు వర్క్ చేశారు. శ్రీహరి గారితోనే? శ్రీహరి గారు ఆయన రెండు సినిమాల తర్వాత ఆయన ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే గోపిని పెట్టేయండి, ఆయన చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఆయనే రిఫర్ చేసేవాళ్ళు. నిజంగా ఇండస్ట్రీలో ఫస్ట్ సపోర్ట్ నాకు శ్రీహరి గారి దగ్గర నుంచే, సాలిడ్, అంటే చాలా ఎంకరేజ్ చేశారు. అంటే చాలా, అంటే నేను మనకి ఎవ్వరు లేరు అని మనం అంటే ఎక్కడి నుంచో వచ్చాము, కానీ ఆయన ఒక బ్రదర్ లాగా సపోర్ట్ చేసి నెక్స్ట్ సినిమాకి గోపిని పెట్టుకొని వర్క్ బాగా చేస్తాడు, ఇట్లా చేస్తున్నప్పుడు నన్ను ఒకరోజు ఆయన అడిగారు, నువ్వు వరుసగా చేసుకుంటూ వస్తున్నావు కదా, నీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు, అసలు నువ్వేంటి అంటే, అన్నా నేను ఈవీ గారికి, నాకు బాగా ఇష్టం ఈవీ గారు అంటే, ఆయన దగ్గర చేయాలి అంటే ఆయనే ఫోన్ చేసి ఈవీ గారి దగ్గర జాయిన్ అవ్వమని చెప్పి. ఓ అవునా? అట్లా ఈవీ గారి దగ్గర ఒక 2 సినిమాలు చేశాను అసోసియేట్గా. ఓకే. అక్కడి నుంచి శ్రీను వైట్ల గారి దగ్గర వెంకీకి అలా చేసి, శ్రీను వైట్ల గారి దగ్గర నుంచి మురుగుదాస్ గారి దగ్గర అలా చేసుకుంటూ ఆల్మోస్ట్ ఒక 10 years చేసుంటాను అసిస్టెంట్గా, అసోసియేట్గా. ఓకే. మామూలు కష్టం కదా మీదైతే ఇండస్ట్రీలో, ఊరికే సక్సెస్లు ఊరికే రావు, చాలా ఎక్కువ వచ్చారు. సో అంటే ఎవ్రీడే లెర్నింగ్ ప్రాసెస్. అంటే ఇంకోటి ఏంటంటే, నేను అసలు ఒళ్ళు దాచుకోకుండా ఒక వర్క్ చేసేవాడిని. ఇంకా ప్రతి దాంట్లోనూ మనం ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నప్పుడు కూడా డైరెక్టర్లు కూడా మనల్ని అలానే ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో అది నాకు బాగా ఒక బేస్. అక్కడే పనిచేసే వాళ్ళని ఎవరు వదులుకుంటారులేండి. ఓకే, అది మీకు పునాది పడింది గట్టిగా. ఓ సూపర్ సార్. రవితేజ గారితో 3 సినిమాలు పడ్డాయి మీకు. రవితేజ గారితో బాండింగ్ ఎలా ఉంటుంది సార్ మీకు? రవితేజ గారు ఎలా ఉంటుంది? అది కాకుండా ఇప్పుడు జాట్ ప్లేస్లో కూడా రవితేజ గారితో సినిమా పడేది అని మనం విన్నాం కదా. రవితేజ గారితో చాలా మంచి రిలేషన్ అండి నాకు. ఎప్పుడు ఎట్లా? అది వెంకీ టైం నుంచి అంటే యాక్చువల్గా వెంకీకి నేను అసోసియేట్ చేసినప్పుడు నాకు వైజాగ్లో షూట్ చేస్తున్నాం. వెంకీ జగదాంబ సెంటర్లో షూట్ చేస్తున్నప్పుడు అదేంటంటే రవితేజ గారుని వీళ్ళు కృష్ణ భగవాన్ వాళ్ళు వీళ్ళ దగ్గర డబ్బులు కొట్టేస్తే ఈ బ్యాచ్ కృష్ణ భగవాన్ గారిని వెంటపడాలి. అది రోడ్స్లో ఇతను బారిపోతూ ఉంటాయి. ఈ షార్ట్ తీయటానికి జగదాంబ సెంటర్లో ఎక్కడో పైన బిల్డింగ్స్ మీద 2 కెమెరాలు పెట్టి మనకి తెలియకుండా క్రౌడ్లో ఇల్లు ఒక వెహికల్లోంచి దిగేసి పరిగెడితే అది షూట్ చేద్దామని ప్లానింగ్. రియలిస్టిక్గా అంటే ఉన్న దాన్ని మనం క్యాప్చర్ చేయటం. సో అప్పుడు నేను ఫస్ట్ శ్రీను వైట్ల గారు మేము ఉన్నప్పుడు నేను ఫస్ట్ వెళ్ళిపోయి కెమెరాలు ఇక్కడ ఉంటే మేము వెళ్ళి అరేంజ్ చేస్తూ ఉన్నాను నేను. అప్పుడు లోకల్లో ఆ బస్ స్టాప్ దగ్గర ఉన్న క్రౌడ్ వాళ్ళు, మీ అన్నయ్య గారు ఎప్పుడు వస్తారు అనేవాళ్ళు. ఏంటి అంటే వాళ్ళు నేను రవితేజ గారి బ్రదర్ అనుకుంటున్నారు. రవితేజ గారు లాగా ఫీచర్స్ ఉన్నాయి వాళ్ళ బ్రదరు. లేదండి నేను అసోసియేట్ డైరెక్టర్ ఈ సినిమా కంటే. లేదులేండి మీ అన్నయ్య గారి సినిమా జరుగుతుందంటే ఇక్కడ వాళ్ళ రిలేషన్ ఉంది అని అనుకున్నారు. అలా రవితేజ గారితో నేను సినిమా చేస్తున్న వెంకీ తర్వాత తెలియకుండానే నేను పోలికలు ఉన్నాయి అంటాం, ఒక చిన్న బాండేజ్ ఉండేది తెలియకుండా. అనుకోకుండా డాన్ సీను సినిమా ఆయనతోటి చేయటంతో ఇంకా మోర్ ఎంకరేజ్మెంట్ ఉండేది. అంటే ఆయన దగ్గర నుంచి ఒక మంచి బాండేజ్, ఒక మంచి ఇది బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఫస్ట్ సినిమా నేను డైరెక్షన్ చేస్తున్నప్పుడు నాకు బాగా గుర్తు రవితేజ గారు, అబ్బాయి మనం ఒక రోజు రా సాయంత్రం పూటే ఆఫీస్కి రా అంటే ఫ్రీ చేసేవాడు మనిషిని.
ప్రతి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి కలవటం, డైరెక్టర్ని ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయటం. సో ఆ ఒక ఈజీ తీసుకొచ్చేవాడు. అది నాకు బాగా, అది డాన్ సీన్కి తర్వాత బల్పు కానీ లేకపోతే క్రాక్ కానీ మా బాండేజ్ అలా పెరుగుతూ వచ్చింది. ఓకే ఓకే. సో రవితేజ గారితో నేను చేసిన డాన్ సీను, బలుపు, క్రాక్ ఈ 3 కూడా నెక్స్ట్ రేంజ్ హిట్స్ అన్ని 1 by 1 ఒకదానికి సక్సెస్. అవును, అది క్రాక్ వచ్చేందుకు బ్లాక్ బస్టర్ అవును ఇదైంది. సో మా కాంబినేషన్ ఈ రోజుకి కూడా హాట్ కేక్. సో జాట్ అనేది యాక్చువల్గా ఏంటంటే రవితేజ గారితో చేద్దాం అనుకున్న టైంలో కొన్ని స్టాటిస్టిక్స్ అంటారు కదా, ఈక్వేషన్స్ అవి కొంచెం సెట్ అవ్వక అలా మిస్ అయింది. బట్ ఆయనతో నేను డెఫినెట్గా మంచి బాండేజ్ ఉంది. ఆయన తోటి నేను డెఫినెట్గా మళ్ళీ చేస్తా. అది క్రాక్ 2 అవ్వచ్చు, ఏదైనా. ఓ అవునా? ఓకే ఓకే. అఫ్ కోర్స్ ఇప్పుడు మీరు ఒకటి చెప్పారు క్రాక్ 2 అనేది, అది మామూలు విషయం కాదు, అది అందరికీ షాక్. ఎందుకంటే క్రాక్ విషయానికి వస్తే అప్పటి వరకు కరోనా టైంలో థియేటర్లు మూతపడిపోయినాయి. ఒక పక్క అఖండ బాలయ్య గారిది, క్రాక్ మీది. క్రాక్ ముందు పడినట్టుంది కదా? అవును, క్రాక్ ఫస్ట్ లాక్డౌన్ అయిన తర్వాత వచ్చిన సినిమా క్రాక్. అవును, సెకండ్ లాక్డౌన్ అయిన తర్వాత వచ్చిన సినిమా అఖండ. ఓకే, అప్పటికి 50% ఆక్యుపేషన్ థియేటర్లు. క్రాక్ కూడా, క్రాక్ ఫస్ట్ రిలీజ్ అయిన ఫిల్మ్ అండి ఇండియా మొత్తంలో. అవును, 50% ఆక్యుపెన్సీతో రిలీజ్ అయిన ఫస్ట్ ఫిల్మ్. అవును, అంటే మనకి లాక్డౌన్ స్టార్ట్ అయింది మార్చిలో. అవును, మార్చ్ 22 స్టార్ట్ అయితే నవంబర్ ఎండ్కి ఫస్ట్ లాక్డౌన్ అయింది. సో మేము జనవరి 9 రిలీజ్ అయింది ఫస్ట్ ఫిలిము. 50% ఆక్యుపెన్సీలో రిలీజ్ అయిన ఫస్ట్ ఫిలిం. అప్పటికి థియేటర్లు అసలు ఉంటాయా, జనాలు వస్తారా, అలా మొత్తం అన్ని లాంగ్వేజ్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఆ టైంలో వచ్చిన సినిమా క్రాక్. అంటే మామూలుగా నాకు ఎవరు మొన్న చెప్తూ ఉన్నారు, ఒక ఆఫ్టర్ లాక్డౌన్ అనేది ఒకటి వచ్చిన తర్వాత ఒక మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఫస్ట్ బ్లాక్ బస్టర్ క్రాక్ వచ్చి జనాలు అన్ని లాంగ్వేజ్ల వాళ్ళు కూడా వచ్చి కాన్ఫిడెన్స్ తీసుకొచ్చిన సినిమా క్రాక్. దాని తర్వాత జనవరి 9, 10 రిలీజ్ అయితే ఫిబ్రవరి 14కి 11కి 12కి 100% ఆక్యుపెన్సీ వచ్చి ఒక 1 మంత్ తర్వాత అప్పుడు ఓపెన్ రిలీజ్ అయింది. అవును. సో అక్కడి నుంచి దాన్ని ఫ్లో మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళా సెకండ్ లాక్డౌన్ వచ్చి మళ్ళా సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత మళ్ళా డిసెంబర్లో వచ్చింది అఖండ. అది మళ్ళీ నెక్స్ట్ వచ్చింది. అవునవును, సూపర్ సార్. అది డాన్స్ ఫస్ట్ సినిమాకి సక్సెస్ దొరకడం అంటే కూడా ఈజీ కాదు. ఎందుకంటే ఆర్టిస్ట్ కంటే ఒక సినిమా కాకపోతే ఇంకో సినిమా, హీరోలకు ఆర్టిస్టులకు మిగతా వాళ్ళకి. బట్ డైరెక్టర్కి అనేది ఫస్ట్ సినిమా దొరకడం, హిట్ కొట్టడం అనేది మామూలు విషయం కాదు. బట్ దాని తర్వాత మళ్ళీ మీరు రీమేక్కి వెళ్ళాల్సి వచ్చింది కదా. ఆ రీమేక్కి వెళ్ళాల్సిన సందర్భం ఎందుకు వచ్చింది? మీ స్టోరీ కాకుండా మీ సొంతగా రాసుకుంటారు కదా మీరే. యాక్చువల్గా ఏమైందంటే అప్పుడు ఇమ్మీడియట్గా రెండో సినిమాకి స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాము. అప్పుడు అంత మెచ్యూరిటీ, అంటే డైరెక్టర్గా ఫస్ట్ సినిమా సక్సెస్ అయింది, నెక్స్ట్ ఏంటి అనుకున్న టైంలో కథ రాసుకొని అది నాగ చైతన్య గారికి కథ చెప్పాము. ఇంకా డిస్కషన్ జరుగుతున్న టైంలో సడన్గా కోన వెంకట్ గారు, గోపి బాడీగార్డు రీమేక్ చెయ్యి నీకు వెంకటేష్ బాబు తోటి అనగానే ఎక్కువ ఆలోచించలా. వెంకటేష్ బాబు తోటి బాడీగార్డ్ రీమేక్ అంటే ఓకే బాగుంటుంది, తమిళ్లో చేశారు, వర్కౌట్ అయింది. అయినా సరే మీరు బాగా చూస్తే బాడీగార్డ్లో యాక్షన్ అంతా మేము యాడ్ చేసి వెంకటేష్ గారితో, అది కొంచెం లవ్ స్టోరీలా ఉంటుంది. కొంచెం ఒరిజినల్ బాడీగార్డు మలయాళం సినిమా, అది చాలా సాఫ్ట్గా ఉంటుంది. దాంట్లోకి మాస్ తీసుకొచ్చి చేసిన అలా రీమేక్. ఆ రీమేక్ బాడీగార్డ్ రీమేక్ అయిన తర్వాత నెక్స్ట్ బల్పు. బాడీగార్డ్ అయిన తర్వాత నేను ఒకటి ఫిక్స్ అయ్యాను, ఇంకెప్పుడు రీమేక్ చేయకూడదు అని. అవునా? ఓకే ఓకే. అలానే ఇంకొకటి కూడా విన్నర్ అనే సినిమా తర్వాత ఇంకొకటి ఫిక్స్ అయ్యాను, ఇంకెప్పుడు కూడా బయట వాళ్ళ కథలతో సినిమా చేయకూడదు అని. ఓకే ఓకే. కథ ఏదైతే ఉందో అది నేను చేసుకోవాలి, నా నుంచి రావాలి. మనం ఎక్కడి నుంచి అయితే ఏదైతే మనం ఒక కథని నమ్ముతామో, ఎక్కడైతే మన దగ్గర నుంచి క్రియేట్ అయిన కథతోటి చేస్తే ఆ డెప్త్ లేకపోతే మనకు కావాల్సిన ఇది వస్తుంది అని అప్పటి నుంచి క్రాక్ దగ్గర నుంచి నా సొంత కథలతోటి స్టార్ట్ అయ్యాను. మీరు ఇందాక ఒక మాట మాట్లాడారు, క్రాక్ తర్వాత గోపి వేరు, క్రాక్ ముందు గోపి వేరు అని.
ఈ మార్పు ఎక్కడ జరిగింది, ఏం జరిగింది మార్పు? విన్నర్ సినిమా నన్ను చేంజ్ చేసింది. ఓకే. ఇప్పుడు నేను చేసిన అన్ని సినిమాల్లో వీకెస్ట్ ఫిలిం విన్నర్. ఓకే. అంటే వీకెస్ట్ అంటే కమర్షియల్గా అదే మీరు అనుకున్న మీటర్లో రాలేదు. అంటే ఇప్పుడు గోపి సినిమాలు అంటే అంతకుముందు డాన్సీను, బాడీగార్డు, బలుపు, పండగ చేసుకో ఇవన్నీ కూడా కమర్షియల్ హిట్స్. అవును. విన్నర్ వచ్చేకి నాకు ఆ రోజు విన్నర్ తర్వాత అసలు ఫస్ట్ విన్నర్ కథ దగ్గర నుంచే ఇది కాదు నేను వేరే కథ అనుకొని అది ఒక ఇలా రకరకాల దాంతో టైం వేస్ట్ అయిపోతుందేమో సినిమా చేయాలి అని చెప్పి, పైగా ఫైనాన్షియల్ దాని కమిట్మెంట్స్ తోటి ఇప్పుడు ఇంకొక 1 year లేట్ అయిపోయాము, పొండిగా ఉన్నాము అంటే మనం ఇది అవుతుంది అని చెప్పి చేసేద్దాం అని చెప్పి చేసిన సినిమా ఓకే. విన్నర్ అయిన తర్వాత నాకు ఆల్మోస్ట్ 1.5 year 2 years గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ వచ్చినప్పుడు నేను ఒక్కసారి నేను రీచెక్ చేసుకున్నా ఏంటి. అప్పుడు మన రూట్స్లో ఉండి మన దగ్గర ఉండి మనం ఏదైతే సినిమాని ఇష్టపడతాం, ఏ సినిమాని అయితే నేను చూడడానికి థియేటర్కి వెళ్తాను, మనం ఇప్పుడు చూసిన నేను నెల్లూరులో చదువుకునేటప్పుడు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నేను ఏ సినిమాకి వెళ్ళేవాడిని రిలీజ్ అయితే, ఒక జెంటిల్మెన్కి వెళ్ళేవాడిని, ఒక అల్లరల్లుడి సినిమాకి వెళ్ళేవాడిని, ఒక బంగారు బుల్లోడికి వెళ్ళేవాడిని, ఒక గరణం ఒకటికి వెళ్ళేవాడిని. ఇది కదా మాస్. ఈ మాస్ని ఇంకో రూట్స్లో నుంచి తీసుకొచ్చి మన దగ్గర జరిగిన ఒక ఇన్సిడెంట్స్ని పట్టుకొని మనం రియలిస్టిక్ అప్రోచ్ తోటి వెళ్తే బాగుంటుందని ఒక థాట్ స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయ్యి ఇమ్మీడియట్గా నాకు ఆ టైంలో నేను చాలా ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నా సరే ఫేస్ చేసి నేను ఒంగోలు వెళ్ళిపోయి మా ఊరు ఒంగోలు వెళ్ళి కటార్ కృష్ణని కలిసి ఓకే ఒక ఫుల్ డే కలిసి ఆయనతో డిస్కస్ చేసి ఏం జరిగింది అసలు ఒంగోలు ఇన్సిడెంట్లు ఏంటి అని మేజర్ ఇన్సిడెంట్లు కొన్ని ఆయనతో డిస్కస్ చేసిన తర్వాత వచ్చి మా టీం తోటి మనం ఈ సినిమా చేద్దాం, ఇది రూట్స్లో నుంచి వెళ్దాం, దీనికి కమర్షియాలిటీ యాడ్ చేద్దాం, అలా కూర్చొని చేసిన సినిమా క్రాక్. సూపర్. అక్కడి నుంచి నా మైండ్ సెట్ మారింది, అప్రోచ్ మారింది. ఈవెన్ కమర్షియల్ సినిమా అయినా సరే ఒక రియలిస్టిక్ అప్రోచ్తో చేద్దాం, ఒక స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ని ఎంటర్ చేద్దాం. క్రాక్లో మీకు జేఎం క్యారెక్టర్ చూసినా, అవును, లేదంటే నీకు వీరసింహారెడ్డిలో భానుమతి క్యారెక్టర్ చూసినా, జాట్లో భారతి క్యారెక్టర్ చూసినా, ఫీమేల్ని స్ట్రాంగ్ చేసి వాళ్ళని చేస్తే ఒక కొత్త డైమెన్షన్ వస్తుంది అనేది నాకు అనిపించింది. అక్కడి నుంచి అంటే ఉమెన్ ఎప్పుడైనా సరే అండి, ఇప్పుడు మనం మామూలుగా చెప్తూ ఉంటాం ఒక సక్సెస్ఫుల్ ఆయన వెనుక ఒక ఉమెన్ ఉంటుంది, అలానే వాళ్ళ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఏం చేసినా, మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి ఏం చేసి వచ్చినా సరే ఇంటికి వచ్చిన తర్వాత మనం వాళ్ళ మాటే వినాలి, అంతేగా కదా, అల్టిమేట్గా వినాలి. సో దాన్ని ఆ పవర్ని వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్, వాళ్ళ పవర్ని మన సినిమాల్లో చూపిస్తే డెఫినెట్గా క్యారెక్టర్లు బాగా వర్కౌట్ అవుతాయని జయమ్మ క్యారెక్టర్ దగ్గర చూసినప్పుడు జయమ్మ క్యారెక్టర్ క్రాక్లో బాగా వర్కౌట్ అయింది, వరలక్ష్మి మామూలు కాదు. తర్వాత నీకు వీరసింహారెడ్డిలో కానీ. సో ఈ స్క్రిప్ట్లో అన్నీ చేసుకునే ప్రాసెస్లో స్ట్రాంగ్ విలను, స్ట్రాంగ్ ఉమెన్, ఇది అనుకోకుండా అది అలా కనెక్ట్ అయ్యి వెళ్తుంది. సో వీటితో పాటు రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ ఏదైనా సరే ఒక ఇన్సిడెంట్ తీసుకొని దాన్ని కమర్షియలైజ్ చేసి దానికి జనానికి అది ఒక రూట్స్లో ఉంటుంది, మనకు అందరికీ తెలిసిన ఎక్కడో ఒకరికి కనెక్ట్ అవుతారు. సూపర్. అలా ఆ విధంగా మిమ్మల్ని మీరు రీలాంచ్ చేసుకున్నారు గట్టిగా. కరెక్ట్. మాకు బయట వినపడేది ఇది, ఈ క్లారిఫికేషన్ కోసం అడుగుతున్నాను మిమ్మల్ని. రవితేజ గారితో అనుకున్న ప్రాజెక్ట్ మైత్రి మూవీ మేకర్స్లో 91లో జరిగినటువంటి రియల్ ఇన్సిడెంట్ తీసుకొని చేస్తున్నారు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. అది నిజమేనా? అలాయినా మీరు అనుకున్నది, లేకపోతే ఏది చుండూరు ఘటన ఏదో జరిగింది కదా ఇన్సిడెంట్లు? యాక్చువల్గా నేనంటే చుండూరు ఇన్సిడెంట్ అనేది కాదండి, నాకు ఎక్కడో చుండూరులో జరిగిన ఒక ఇన్సిడెంట్ మాత్రం నాకు బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఉంది. ఓకే ఓకే. దాన్ని యాజ్ ఇట్ ఈస్గా అసలు అనుకోలేదు. అది అటెంప్ట్ చేస్తే అది ఒక వేరే ప్రాపర్గా చేయాలి చేస్తే.
అది కాదు. ఓకే. మేము అంటే నేను అప్పుడు వేటపాలెం వెళ్ళి ఆ లైబ్రరీలో, మీకు తెలుసో లేదో, వేటపాలెంలో 100 years లైబ్రరీ ఉంది. ఓ 100 years ఓల్డ్ లైబ్రరీ ఉంది. చాలా మెటీరియల్ ఉంది. ఓకే ఓకే. దాన్ని నిజంగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారంటే నేను షాక్ అయ్యాను. మామూలు విషయం కదండి. వేటపాలెం లాంటి ఒక చాలా చిన్న టౌన్ అది. అక్కడ 100 years బ్యాక్ నుంచి అన్ని మొత్తం లైబ్రరీ అంతా అక్కడ ఉంది. అక్కడికి వెళ్ళి నేను చూసినప్పుడు కొన్ని రియల్ ఇన్సిడెంట్లు అవి చూసినప్పుడు ఓకే, ఇలాంటి బ్యాక్ డ్రాప్లో ఒకటి చేద్దామని ఉంది. అది డెఫినెట్గా చేస్తాను నేను ఫ్యూచర్. ఓకే ఓకే. బయట ఏం సర్క్యులేట్ అయిందంటే ఓకే ఇది చుండూరు ఇన్సిడెంట్ తీసుకొని చేస్తున్నారు, అది మళ్ళీ ఇప్పుడు ఈ టైంలో తీస్తే కాంట్రవర్సీ అయిద్దని. అది కాదండి, ఒక పాయింట్తో ఆగిపోయిందని కొంత వర్షను. ఇంకోటి ఏంటంటే బడ్జెట్ ఎక్కువైపోతుంది ఈ ప్రాజెక్ట్కి, అందుకని అంటే దానికి ఇప్పుడు ఆ పర్టికులర్గా ఆ ప్రాజెక్టు రవితేజ గారితో చేయబడడానికి రకరకాల కారణాలు. ఆఫ్ కోర్స్ మీరు లోపల ఏం జరిగిందో తెలియదు, బయట సర్క్యులేట్ అయిన వార్తలు ఇవి. అది మీరు ఇందాక చెప్పారు, ఒకటి రియలిస్టిక్ ఇన్సిడెంట్లు ప్లస్ మీ మీటర్ కమర్షియల్ మీటర్ పట్టుకొని వెళ్తున్నా అని చెప్పేసి. దాని తర్వాత క్రాక్ తర్వాత వీరసింహారెడ్డికి వచ్చేసరికి మళ్ళీ మీరు బాలకృష్ణ గారిని పట్టుకున్నారు కాబట్టి మీరు ఆ స్టోరీకి వెళ్ళారా, లేకపోతే మీరు అనుకున్న స్టోరీ వేరే ఉందా, ఎట్లా వెళ్దాం అనేది మళ్ళీ 2-3 అనుకున్నాం బాలయ్య బాబు తోటి. అఖండ తర్వాత డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. అవును, అది బాలయ్య బాబుకి తెలుసు ఈ విషయం. ఆయన తోటి నేను ఒక కథ గురించి డిస్కస్ చేసి ఒక ఐడియా చెప్పినప్పుడు బాగుంది ఇది అన్న తర్వాత మళ్ళీ ఒకరోజు కూర్చున్నప్పుడు అప్పుడు అఖండ రిలీజ్ అయిపోయింది. గోపి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, మనం మ్యాచ్ చేయాలంటే మళ్ళీ మనం ఫ్యాక్షన్ బయటికి తీస్తే బాగుంటుంది అన్నారు. ఆయన అన్నారు అదే. అప్పుడు అలాగే బాబు సమరసింహారెడ్డి నరసింహారెడ్డికి నేను పెద్ద ఫ్యాన్ని, అక్కడి నుంచే తాగుదాం అని చెప్పి అలా లాగారు. అప్పుడు అనుకొని చేసిన స్క్రిప్ట్. దానికి ముందు మీరు అనుకునేది కాపు, అది ఒక డిఫరెంట్ స్టోరీ. ఓకే, అది ఉందా మైండ్లో, ఇంకా దాన్ని పక్కన పెట్టేశారా? నేను ముందు అనుకున్న స్టోరీయే జాట్. అవునా? ఓ అయితే జాట్ బాలయ్య గారికి పడాల్సిన జాట్ అక్కడ బాలీవుడ్లో సౌండ్ చేసింది అనమాట అయితే. ఓకే ఓకే, సూపర్ సార్. అయితే ఇప్పుడు మీ మధ్యలో వీరసింహారెడ్డి రిలీజ్ తర్వాత జాట్కి ముందు చిరంజీవి గారితో ప్రాజెక్ట్ అని చాలా, చిరంజీవి గారితో మన బాబీ గారు చేశారు, మీరు బాలకృష్ణ గారితో చేశారు. డైరెక్టర్లు మారుతున్నారు, హీరోలు మారుతున్నారు, కాంబినేషన్స్ కుదురుతున్నాయి అని చెప్పేసి ఒక టాక్ వచ్చింది. చిరంజీవి గారితో సినిమా అనుకున్నారు అని విన్నాము, అది ఎందువల్ల మెటీరియలైజ్ అవ్వలేదు అనుకున్నారా లేదా? కథ చెప్పారు అసలు? చెప్పలేదు. ఓకే ఓకే. నేనంటే ఇమ్మీడియట్గా వీరసింహారెడ్డి తర్వాత ఇమ్మీడియట్గా నేను స్టోరీ రెడీ చేసుకుని తమిళ్ విజయ్ గారికి చెప్పాను. విజయ్ గారికి, ఓకే. ఆయనకి నచ్చేసింది సినిమా, అంటే ఇమ్మీడియట్గా సింగిల్ సిట్టింగ్లో ఓకే చేశారు. ఇంకా ఆయన నెక్స్ట్ ఇంకా అనౌన్స్ చేద్దాం అనుకున్న టైంలో కరెక్ట్గా ఆయన లాస్ట్ ఫిలిము తమిళ్ తర్వాత నుంచి పాలిటిక్స్లోకి వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు తెలుగు డైరెక్టర్ కాదు తమిళ్ డైరెక్టర్ అయితే బాగుంటుంది, అక్కడ లోకల్ వాళ్ళ నుంచి కొంచెం ప్రెజర్ ఉంది, ఎందుకంటే దీని ముందే వారిసు అని తెలుగు డైరెక్టర్తో చేశారు, మళ్ళీ తెలుగు డైరెక్టర్తో తమిళ్లో వాళ్ళందరూ కూడా ఉన్న స్టార్ హీరో అందరు తమిళ డైరెక్టర్లు కాకుండా తెలుగు వాళ్ళని తీసుకొచ్చి చేస్తే కరెక్ట్ కాదు అని ఆయనకు ఒక ఏదో ప్రెజరో లేకపోతే ఎవరో చెప్పడం తోటి అలా ఇదైంది. ఆ తర్వాత నేను దాన్ని అయినమ్మటిని నేను ఇంక రవితేజ గారితో చేద్దామని ఇట్లా మూమెంట్లో ఉంది తప్పితే చిరంజీవి గారిని అప్రోచ్ అవ్వలేదు. బట్ బయట మట్టి సర్క్యులేట్, బయట న్యూస్లు వచ్చినాయి డైరెక్టర్లు అటు ఇటు మారుతున్నారు, మీరు విన్నారు కదా. ఓకే ఓకే. అది కాకుండా 2 సార్లు మీరు ఎన్టీఆర్కి కథ చెప్పారు, ఎన్టీఆర్ కథ విన్నారు, బాగుందన్నారు, బట్ మెటీరియల్స్ అవ్వలేదని. ఒకసారి నేను చెప్పింది, ఒకసారేనా? ఒకసారి చెప్పాను. ఏ సినిమా తర్వాత మీరు? పండగ చేసుకున్న తర్వాత. ఓకే ఓకే. దిల్రాజు గారు చెప్పాను. ఓకే, అప్పుడు చాలా హెవీ స్క్రిప్ట్ అది, నీ నుంచి ఎంటర్టైన్మెంట్గా అనుకుంటున్నాను గోపి అన్నారు. ఓకే, ఎన్టీఆర్ గారు. అప్పుడు చెప్పుంటే అది వేరే, ఇప్పుడున్న తర్వాత ఇప్పుడున్నది అప్పుడు అది చాలా హెవీ, అంటే ఇంత హెవీ స్క్రిప్ట్ ఏంటి అని ఉంటారు గోపి గారు, అలా మిస్ అయింది. ఓకే, మళ్ళీ ఎప్పుడంతా ట్రై చేశారా ఈ మధ్యకాలంలో? లేదండి, మంచి స్క్రిప్ట్ చేసుకొని డెఫినెట్గా. కోర్స్ మీరు అన్ని లాంగ్వేజ్లకి మీ పరిచయం అయిపోయారు ఇప్పుడు కూడా.
ఎన్టీఆర్ పాన్ ఇండియా వెళ్ళిపోయారు. ఎన్టీఆర్ గారితో స్క్రిప్ట్ చేయాలంటే సాలిడ్ స్క్రిప్ట్ పెట్టుకొని వెళ్ళాలి అంతే, అవుట్ అండ్ అవుట్ మాస్ ఉండాలి. ఎస్ ఎస్. ఉందా అప్పుడు కంత్రి టైం ఉన్న బాండింగ్ ఉందా మీకు, ఇంకా కంటిన్యూ అవుతుందా ఎన్టీఆర్ గారితో ర్యాప్? ఇక అంటే నేను ఎక్కువ కలవలేదు కానీ అండి, నేను మామూలుగానే నేను చెప్పాను కదా చాలా ఇంట్రోవర్ట్, నేను పెద్ద ఎక్కువ వెళ్ళిపోయి ఇట్లా ఉన్నది. ఓకే, అక్కడ అయిపోయింది. ప్రభాస్ గారు ఉందా? ప్రభాస్ గారు అంటే రీసెంట్గా ప్రభాస్ గారిది మాది పక్కనే షూటింగ్ జరిగింది. ఓకే, జాట్ అను రాజాసాబు. ప్రభాస్ గారు చాలా కలిసారు ఆ టైంలో? కలిసారు. ఓకే, గుర్తు చేసుకున్నారు ఆ టైంలో? బిల్లా టైం అంతా గుర్తు చేసుకొని రీక్రియేట్ చేశారు. ఓకే, మీ బాబు పరిస్థితి ఏంటి? జాట్లో కూడా మెరిసాడు కుర్రాడు మామూలుగా, వీరసింహారెడ్డి క్రాకు, వీరసింహారెడ్డి జాటు. మిమ్మల్ని రోజు ఇంట్లో నాకేమైనా ఉందా అని అడుగుతారా? అడగడు బాబు, అడగడు. యాక్చువల్గా ఏంటంటే క్రాక్లో అనుకోకుండా చాలామంది పిల్లల్ని చూసి వీళ్ళంతా ఎందుకు రవితేజ గారి లాగా నేను ఉంటానని అంటూ ఉంటారు కదా, మా బొడ్డోని పెడితే వాళ్ళ కొడుకులానే ఉంటాడు కదా, సేమ్ అలా ఐడియాతోటి అనుకున్నా. బట్ వాడు ఎలా చేస్తాడు అనేది నాకు చిన్న డౌట్ ఉండేది. వీడు యాక్టివ్గా ఇంట్లో ఉంటున్నాడు కదా, ఇదే వాడు స్క్రీన్కి రిఫ్లెక్ట్ అయితే సరిపోతుంది అని వాడికి ఫస్ట్ ఒక డైలాగ్ ఇచ్చా. అది కూడా బలుపు సినిమాలో ఒక డైలాగ్. బేసిక్గా ఈ వాయిస్కి బేస్ ఎక్కువ, ఈ చేతికి దురద ఎక్కువ, టోటల్గా ఈ బాడీకి బలుపు ఎక్కువ, ఇది చెప్పరా అన్న. వాడు నేను ఏదైతే చేస్తున్నానో యాక్టీస్గా చేసి యాక్షన్ తోటి మాడ్యులేషన్తో చెప్పాడు. ఇటు చాలా ఇచ్చాడు మీకైతే. అలా ఓకే, క్రాక్లో చేశాడు. వీరసింహారెడ్డిలో కూడా ఒక మంచి క్యారెక్టర్, ఒక కుర్రోడు కావాలన్నప్పుడు ఈయన్నే పెట్టాను. ఓకే, ఇంకా సరే ఇంకా వీరసింహారెడ్డిలో కూడా ఉన్నాడు కదా మన అని చెప్పి దీంట్లో ఒక చిన్న జాట్లో అలా. ఈ 2 సినిమాలు 3 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత చెప్తున్నారా ఏమన్నా నా ఫ్యూచర్ అసలు వాడి గొడవ వేరు, వాడిదంతా చదువుకుంటున్నాడు, వాడు 6th క్లాసు. ఓకే, వాడు గొడవ వేరు, వాడు ఆటలు ఏజ్ వాడు. సో వాడికి ఇంకా ఫ్యూచర్లో మనకి ఇలా చేయాలి అనే అంత ఆలోచన లేదు, చిన్నపిల్లడు కదా. మీరు మీ సినిమాలన్నీ మీ ఫ్లో అబ్జర్వ్ చేస్తే ఒక సినిమాలో రిపీట్ అయిన ఆర్టిస్టు ఇంకొక సినిమా కూడా చేస్తారు మస్ట్గా. అఫ్కోర్స్ మనం హీరోయిన్ల విషయానికి వచ్చినట్టయితే ఒక సినిమా చేసిన హీరోయిన్ వెంటనే 2వ సినిమా చేస్తారు. ఏంటి ఎలా కనెక్ట్ అవుతారు? మీకు వాళ్ళు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? అంటే ఏం లేదండి, మీరు పర్టికులర్గా చెప్తే శృతి హాసన్ గారు మాకు తెలిసి 3 సినిమాలు చేశారు. బలుపు, క్రాక్, వీరసింహారెడ్డి. అంటే ఇప్పుడు అలా నేను ఏదో సెంటిమెంట్గానో అలా కాదు, అనుకోకుండా ఇప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్ క్రాక్ చేసింది, తర్వాత వీరసింహారెడ్డి చేసింది. మనకేంటంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్కి వాళ్ళు బాగుంటారు అని అలానే ఒక వేవ్ లెంత్ ఉంటుంది కదా. సో ఇప్పుడు మనం అనుకున్న దాన్ని హౌ దే ప్రజెంట్ అంటే ఇప్పుడు మనం ఇప్పుడు పర్టికులర్గా క్రాక్లో జయం క్యారెక్టర్ని నేను ఏదైతే ఊహించుకున్నానో దాన్ని ఇంకా బెటర్గా అమ్మాయి. చూసారా క్యారెక్టర్కి ముందు చాలా మందిని చూసారా? అనుకున్నారా మీ మైండ్లో? అంటే ఒక 2-3 అనుకున్నాం కానీ ఫైనల్ ఎక్కువ ఛాయిస్లకి వెళ్ళలేదు. ఓకే, జస్ట్ ఒకరిని అనుకున్నాము, వాళ్ళు కాదు అనుకున్న టైంలో ఇమ్మీడియట్గా వరలక్ష్మి శరత్ కుమార్కి ఫోన్లోనే చెప్పా 10 minutes, సార్ నేను చాలా తమిళ్లో ఇలా చేస్తున్నాను అంటే డెఫినెట్గా ఇది బాగుంటుందమ్మా నువ్వు చెయ్యని. చేసిన తర్వాత తనకి తెలుగులోనే ఒక టర్నింగ్. అవును, మామూలు టర్నింగ్ అక్కడ నుంచే కదా మా ఫ్లో అందుకుంది బాగా గట్టిగా. సో చాలా మంచి ఆర్టిస్ట్, ఒక మంచి ఆర్టిస్ట్ మనం ఎందుకు వదులుకుంటాం, నెక్స్ట్ సినిమాలో కూడా పెట్టాలనుకుంటాం కదా అలా. ఓకే, సో అలా నాకు తెలియకుండానే అలా రిపీట్ అవుతూ ఉంటారు. ఓకే, రిపీట్ అవుతున్నారు అని చెప్పేసి ఇది కంప్లైంట్ కాదు, జస్ట్ మీకు ఎలా బాండింగ్ ఎలా జెల్ అవుతున్నారా అని చెప్పేసి. అదే అంటే నేను అదే చెప్తున్నా, ఒక ఆర్టిస్ట్ తోటి అందరు ఆర్టిస్టులతోటి నేను చాలా ఇదిగానే ఉంటాను, అంటే అందరితోటి బాగా బాండింగ్తో ఉంటాను, అందరితోటి నా నేచరే అలాంటిది కాబట్టి. సో మనకి ఇప్పుడు మనతో ట్రావెల్ అయ్యి మనతో ఇది ఉన్నప్పుడు సో మనం నెక్స్ట్ ఇంకోటి వాళ్ళతో చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన. ఎందుకు వాళ్ళని పెట్టాలి, మన వాళ్ళు ఉన్నారు కదా చేసారు మంచి అలా అని చెప్పేసి ఆ క్యారెక్టర్కి వాళ్ళు సెట్ అవ్వకపోతే పెట్టాం అంతేగా.
డెఫినెట్గా ఆప్షన్స్ వెళ్తాను. Yes. ఇప్పుడు జాట్ 2 సినిమా ఉంది, యాక్చువల్గా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్కి వరలక్ష్మి చేయొచ్చు, లేదు కొంచెం ఫ్రెష్ ఉంటే బాగుంటుంది అని సాయామికర్ లాంటి ఒక అమ్మాయిని అట్లా వెళ్ళాం. ఓకే, ఇప్పుడు మీరు బయట చూస్తున్నాం, మీరేంటి, మీ నేచర్ ఏంటి బయట అందరికీ తెలుసు ఆడియన్స్కి. సెట్లో ఎలా ఉంటారు? హెడ్ ఆఫ్ ది సెట్గా గోపీచంద్ గారు సెట్లో ఎలా ఉంటారు? వెరీ కూల్ అండి. నేను కూలేనా? అంటే మామూలుగా నా నేచరే అలాంటిది కాబట్టి నేను చాలా కూల్గా ఉంటాను సెట్లో. సెట్లో కోపం వచ్చిన సందర్భాలు? కోపం అనేది చాలా తక్కువ వస్తుంది, వచ్చినా కూడా అదేదో బీభత్సంగా బూతులు తిట్టే అంత కోపం కాదు. మైకిల్ ఇసిరేటాలు, మైకిల్ పగలగొట్టాలు. ఓకే, చూసుకోవచ్చు కదా అని చెప్పి టోన్ మారుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ విషయానికి వచ్చినట్టయితే మొదట సినిమాకు మణిశర్మ గారు, దాని తర్వాత మొత్తం తమన్ గారు. తమన్ గారు ఏంటి ప్రతి సినిమాకి తమన్ గారు రిపీట్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కడ పోయినా తమన్ గారు మీరే కనపడుతున్నారు బయట. అంటే తమన్ ఈజ్ మోర్ దాన్ మ్యూజిక్ డైరెక్టర్, మన ఫ్యామిలీ. అంటే మంచి బాండేజ్ ఉంది ఇద్దరికి. విషయం ఏంటంటే నేను అసోసియేట్గా ఉన్నప్పుడు స్టాలిన్ సినిమాకి చేసేటప్పుడు తమన్ అక్కడ మణిశర్మ గారి దగ్గర వర్క్ చేసేవాడు. ఓకే ఓకే, తను అక్కడ రిథమ్స్. సో నాకు అప్పటి నుంచి తెలుసు తమన్. ఓకే, మణిశర్మ గారి దగ్గర వర్క్ చేయడానికి ముందు కూడా ఇంకా తెలుసు. నేను ఏ ఆర్ట్స్లో శ్రీహరి గారి సినిమాలు చేసినప్పుడు వందే మాతరం శ్రీనివాస్ గారు మ్యూజిక్ డైరెక్టర్. ఆ సినిమాలకి తమను వందే మాతరం శ్రీనివాస్ గారి దగ్గరకు కూడా వచ్చేవాడు, ఇది రిథమ్స్ చేయడానికి. చిన్న బొడ్డోడు అప్పుడు, మీ ఇద్దరం చిన్న అదే ఏజ్. ఓకే, ఆ టైం నుంచి నాకు తనతోటి పరిచయం ఉంది. ఓకే, డైరెక్టర్ అయిన తర్వాత నా ఫస్ట్ ఫిల్ము డాన్ సీను మణిగారితో కూడా మంచి ట్రావెల్ ఉంది. ఎందుకంటే నేను కంత్రికి ఆయనే, బిర్లాకి ఆయనే, స్టాలిన్కి ఆయనే. సో నేను చేసిన లాస్ట్ చేసిన 3 సినిమాలకి ఈవెన్ లక్ష్యం 4 సినిమాలు నేను చేసిన ఆ లాస్ట్ అసోసియేట్ వాటన్నిటికీ మణిగారు. సో మణిగారితో నా ఫస్ట్ ఫిల్ము డాన్ సీను ఆయన ఎంకరేజ్ చేసి, సో డాన్ సీన్ అయిన తర్వాత బాడీ గార్డ్కి తమన్ నాకు ఆల్రెడీ పరిచయం. సో ఇప్పుడు తమన్తో చేద్దామని అక్కడి నుంచి తమన్ తోటి నేను కంటిన్యూగా, ఇది 7th ఫిల్మ్, ఇది జాట్. మరి మా ఇద్దరి మధ్య చాలా మంచి బాండేజ్ ఉంటుంది. ఫస్ట్ మేము మ్యూజిక్ సిట్టింగ్స్లో కూర్చునేటప్పుడు కూడా ఫస్ట్ సినిమా స్క్రిప్ట్ దీనికంటే ముందు పర్సనల్గా ఇది ఎక్కువ బాండేజ్లో ఉంటాం. ఈజీ అంటే నాకు ఇండస్ట్రీలో ఉన్న ద బెస్ట్ ఫ్రెండ్, వెల్ విషర్ ఏమైనా తమన్. అంటే ఇంకా ఉన్నారు నాకు, ఆఫ్ కోర్స్. సో నాకు అంటే నాకున్న వెరీ లిమిటెడ్ సర్కిల్, ఒక వేల మీద లెక్క పెట్టుకుంటే ఒక 10 మంది ఉంటారు. ఆ 10 మందిలో తమన్. ఓకే, సూపర్. ఇప్పుడు నెక్స్ట్ ఆయన ఇప్పుడు తమన్ అంటే ఒట్టి తమన్ అంటే ఊరుకోవట్లేదు ఫ్యాన్స్, నందమూరి తమన్ అనేస్తున్నారు. నెక్స్ట్ బాలయ్య గారి సినిమాకి ఆయననా? డెఫినెట్గా. ఓకే, ఇప్పుడు మన సినిమా మారింది, రేంజ్ మారింది, పాన్ ఇండియా అయిపోయింది. సబ్జెక్టుల విషయానికి వెళ్తుంటే పాన్ ఇండియా సబ్జెక్టులు అని చెప్పేసి రిక్వైర్మెంట్లు అడుగుతున్నారు హీరోలు అని చెప్పేసి ఒక టాక్ వినపడుతుంది. మీ దగ్గర ఇక ముందు చేసుకున్న కథలు కానీ ఇంతకుముందు చేసిన కథలు కానీ పాన్ ఇండియా రేంజ్ సబ్జెక్టులు రెడీ చేస్తున్నారా? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఈ సిచ్యువేషన్లో? మీ ఆలోచన ఎలా? ఆలోచన ఒకటే అండి, అది ముందు మనం ప్రిపేర్ అయిపోయి ఇది పాన్ ఇండియా చేద్దాం అంటే అవ్వదు, కథే తీసుకెళ్ళాలి. ఓకే, కథలో దమ్ము ఉంది అంటే అదే తీసుకెళ్తుంది. పర్టికులర్గా పాన్ ఇండియా స్క్రిప్ట్ అనేది ఉండదు. సో ఆ విధంగా అయితే ఏం లేదు. అంటే మంచి కథలు చేసుకోవటం, దాన్ని కొత్తగా ఎలా చెప్పటం, ఇదే. ఎస్, ఇప్పుడు ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాస్క్ ఉంటుంది. ఇప్పుడు మారుతుంది. ఇప్పుడు అఖండానే ఇప్పుడు అన్ని లాంగ్వేజ్ చేస్తున్నాం అన్నారు. ఇప్పుడు అఖండ తర్వాత మళ్ళీ మీ సినిమా అంటే మళ్ళీ అదే అన్ని లాంగ్వేజ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు అఖండ తర్వాత వస్తున్నాం కాబట్టి నెక్స్ట్ ఎలా ఉండాలి, ఎలాంటి స్క్రిప్ట్, ఆ రేంజ్ని వెళ్ళాలి అంటే మళ్ళీ బ్యాలెన్స్ చేయాలంటే ఎలా, దాని మీద 100% వర్క్ చేస్తాను. ఓకే, సూపర్. అండ్ దట్టు జాట్ తోటి నేను హిందీలోకి వెళ్ళటం, అక్కడ డైరెక్టర్గా ఉంటాం. సో నేను చేసే నెక్స్ట్ సినిమా అటు నుంచి కూడా చూస్తారు ఇప్పుడు. అవును, సో మార్కెట్ సైడ్ కానీ అన్ని. సో త్రూఅవుట్ ఇండియా ఒకసారి ఒక లుక్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ అనేది త్రూఅవుట్ ఇండియా ఉంటుంది ఒక లుక్. యా, ఇంకొకటి అండి, మనకి ఇక్కడ ఇండస్ట్రీలో చాలా వినపడుతున్నాయి, ఒక ప్రొడక్షన్ కాస్ట్లు పెరిగిపోయినాయి అని, లేకపోతే హిట్ అయిన సినిమాకు కూడా డబ్బులు ఎక్కువ రావట్లేదని, చాలా రకరకాల ఈ మధ్య కాలంలో ఎక్కువ హడావుడి జరుగుతుంది. ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ఏమన్నా ఒత్తిళ్ళు కానీ మార్పులు కానీ ఏమైనా వస్తున్నాయి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో డైరెక్టర్లకి? ఇది జనరలైజ్ క్వశ్చన్ అనమాట. ఇండస్ట్రీలో
వస్తున్నటువంటి మార్పులకి డైరెక్టర్లకి ఏమైనా కండిషన్స్ అప్లై అవుతున్నాయా అనేది? డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ ఎంత వైబిలిటీ ఉంది అనే దాని మీద డెఫినెట్గా అందరూ వాళ్ళ దగ్గర పెట్టుకొని చేస్తేనే అవును, అదైతే 100% ఉంది కదా, డిస్కషన్ అయితే అవుతుంది కదా. ఉంది 100% ఉంది. ఓకే, మెయిన్ అంటే అన్నీ ఎలా తగ్గించుకొని చేయాలి ఏంటి అనే దాని మీద 100% అందరూ వర్క్ చేయడం స్టార్ట్ చేసి. అయితే మనకి ఇప్పుడు ప్రజెంట్ నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్ ఇది ఒకటి ఉంది బాలకృష్ణ గారిది. దాని తర్వాత కథలు ఏ రకంగా వెళ్తే బాగుంటుంది అనేది మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎలాంటివి చేసుకోవడం అంటే నేను అదే చెప్తున్నా కానీ ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే ఒక డిఫరెంట్ ఏదో కొత్తదనం ఉండాలి. అవును, ఇంతవరకు మీరు అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి రాసుకునే కథలు ఉన్నాయి, కొన్ని కథలు ఉన్నాయి. అంటే అప్పుడు అనుకున్న ఐడియాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయండి. బట్ ఈ తర్వాత ఇప్పుడు అనుకున్న ఆఫ్టర్ క్రాక్ తర్వాత నుంచి ఒక 3-4 ఐడియాస్ అవును ఉన్నాయి. అవి డెఫినెట్గా ఒక డిఫరెంట్ ఐడియాస్. సో ఇంకోటి ఏంటంటే ఆడియన్స్ కూడా చాలా మారిపోయారు. కోవిడ్ టైంలో మొత్తం వరల్డ్ సినిమా చూసేసారు, ఓటీటీ చూసేసారు అందరూ. నెట్ఫ్లిక్స్, అమెజాన్, తర్వాత అన్ని వరల్డ్ సినిమా మొత్తం చూసేస్తున్నారు. సో వాళ్ళ ఆలోచనలన్నీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినాయి, మామూలు కదా. సో వాళ్ళని మనం రీచ్ అవ్వాలంటే మనం చాలా అప్డేట్ అవ్వాలి అన్ని విషయాల్లోనూ. సో అది కథ మనం తీసుకున్న పాయింట్ కానీ లేదా తీసుకునే బ్యాక్ డ్రాప్ కానీ కొత్తగా ఉండాలి. ఏదైనా సరే వాళ్ళని మనం థియేటర్కి రప్పించాలి. సో దాని మీదే వర్క్ చేస్తూ ఉన్నాం 100%. ఒక రెగ్యులర్ ఫార్మాట్లో తీస్తే వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు ఏదో ఒకటి కొత్తది కావాలి అంతే. ఇంకో డిస్కషన్ పాయింట్, రివ్యూస్ పైన ఒక డిస్కషన్ నడుస్తుంది, దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? దాన్ని మనమే ఆపలేమండి, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఇప్పుడు నీ ఒపీనియన్ నువ్వు చెప్పొద్దంటే ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది, మనం వెళ్ళి అందరిని ఆపలేం కదా. అన్కంట్రోల్ అది మనమే, దాని గురించి మనమే చేయలేం. సోషల్ మీడియా నుంచి మంచి ఉంది చెడు ఉంది, ఓకే, ఇది డిస్కషన్ పెద్ద హ్యూజ్ డిస్కషన్. బట్ సోషల్ మీడియా వల్ల కానీ మీడియా వల్ల కానీ మీరు ఇబ్బంది పడే నొచ్చుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా సోషల్ మీడియా వలన 10% ప్లస్ ఉందండి, 90% ఇబ్బంది ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్కరు అవతలని ఏదో ఒకటి అనాలని చెప్పి పోక్ చేస్తుంటారు. అవన్నీ పట్టించుకున్నాం అంటే మన తలకి ఎక్కిందంటే మనం ఏం చేయలేం. చూడటం మానేస్తే బెటరు. ఓకే, ఇప్పుడు ట్విట్టర్ ఉంది, ఎక్స్ ఉంది, లేదంటే ఇన్స్టాగ్రామ్ ఉంది, ఏదో సోషల్ మీడియా ఉంది. దాంట్లో మన సినిమాకు సంబంధించిన ప్రమోట్ చేయడానికి మనం పోస్ట్ చేసేసి వదిలేయాలి. ఇక అవతలోడు మనల్ని ఏమంటున్నాడు, రెస్పాన్స్ ఏంటి అన్ని వాచ్ చేస్తాం. 24 గంటలు దాని మీద ఉన్నామంటే మన పని మనం చేయలేం. మనం మన ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకోవడానికి వాడుకోవాలి అంతే. దాంట్లో ఎక్కడన్నా నిజంగా ఒక మంచి ఇది వచ్చింది అనుకోండి తీసుకోవాలి, అంతేగాని 24 గంటలు ఇక వాడు తగులుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అవన్నీ చూస్తే మనం పని చేయలేము, మన ఫోకస్ ఇక దాని మీద ఉండదు. అందుకని ఎంత దూరంగా ఫోన్కి దూరంగా ఉంటే అంత మంచిది. సూపర్ అండి. ఓకే, లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది సార్ మీది? మీ డే ఎలా స్టార్ట్ అవుతుంది? టోటల్ కంప్లీట్ నేను ఫ్యామిలీ అంటే చెప్పాను కదా, వెరీ లిమిటెడ్ సర్కిల్ ఫ్రెండ్స్. కానీ నాకు ఎక్కువ ఏంటంటే ఫ్యామిలీతో ఉంటాను, మా రిలేటివ్స్, ఫ్రెండ్స్, వీళ్ళతోటి. నేను నాదేదో ఇది ఈవినింగ్ అయిపోతే సాయంత్రం 7 గంటల 8 ఇంటికి వచ్చే టైప్ నేను. అంతేనా? ఓకే, సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, పార్టీ కల్చర్ లేదు, నాకు అది అలవాటు లేదు. ఒకవేళ ఏదన్నా మేము ఉంటే ఫ్యామిలీ గెట్ టుగెదర్ అలా ఇంట్లోనే ఉండటం అలా ఇష్టం. ఓకే, అంతేగాని వెళ్ళి పబ్లిక్ వెళ్ళటం లేకపోతే ఇది వెళ్ళటం అది చాలా తక్కువ, రేరు. ఈ సుదీర్ఘమైన జర్నీ ఒక స్టార్డమ్ తప్పించుకోవడానికి చాలా కష్టపడ్డారు మీరు. అప్కమింగ్ ఎవరైనా ఇండస్ట్రీకి రావాలనుకున్న వాళ్ళకి మీరు చెప్పే 4 మంచి మాటలు ఏమైనా ఉంటాయి? అంటే నేను పర్టికులర్గా ఒక మంచి మాటలు పెద్ద మాటలు చెప్పేంత అఫ్కోర్స్ మీకు అనిపించింది చెప్పండి. అంటే చెప్తున్నా, డెఫినెట్గా నేను ఒకటే నమ్ముతానండి, మనం చేసే పని ఇష్టంగా సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసి నీ హార్డ్ వర్క్ అనేది డెఫినెట్గా నిన్ను ప్లేస్కి వెళ్ళి తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది. సిన్సియర్గా చెయ్యి పని, నమ్మి చెయ్యి, ఇష్టంతో చెయ్యి. ఓకే, నువ్వు అనుకున్న ప్లేస్కి 100% వెళ్తావు. మధ్యలో ఎన్ని వచ్చి నేను స్పీడ్ బ్రేకర్లు వచ్చినా
వాటిని తప్పించుకొని వెళ్ళిపోయి ఫోకస్డ్గా ఉన్న అంతే. సూపర్ అండి. అయితే ఇంకొకటి అండి, మనకి మీ సినిమాలు మీ ప్యాటర్న్ అందరికీ జనాలకి అందరికీ నచ్చినాయి, మెచ్చినాయి. బట్ గోపీచంద్ మల్లినారాయణ గారికి స్వతహాగా ఎలాంటి సినిమాలు ఇష్టం, ఏ జోనర్ సినిమాలు ఎక్కువ ఇష్టపడతారు? యాక్షనేనా? ఓ, మీ సినిమాలు కాకుండా ఈ మధ్య కాలంలో బాగా నచ్చిన సినిమాలు అంటే ప్రతి యాక్షన్ సినిమా నేను బాగా ఇష్టంగా చూస్తా, రిపీటెడ్గా చూస్తా. ఓకే. ఈ మధ్య కాలంలో అంటే పుష్ప, తర్వాత యానిమల్, ఓకే, తర్వాత సలారు, కేజీఎఫ్. ఓకే ఓకే. అంటే నా ఎక్కువ ఇష్టపడే యాక్షన్ జోనర్స్ నేను చెప్తున్నా, నాకు ఎక్కువ ఇష్టం అలాంటి ఫిల్మ్స్. ఓకే. తర్వాత మహారాజా అని విజయ్ సేతుపతి. అవునవునవును, అది యాక్షన్ కాదు కానీ దాంట్లో కంటెంట్, అండర్ కంటెంట్ ఒక యాక్షన్ ఉంటుంది దాంట్లో కూడా. తర్వాత ఇంకా ఉన్నాయి, చాలా ఫిల్మ్స్ ఉన్నాయి. ఓకే. చావా, అది అంటే రకరకాల లాంగ్వేజెస్ అన్నీ. సో బేసిక్గా ఏంటంటే యాక్షన్ ఇష్టం నాకు. మీకు యాక్షన్ ఇష్టం. ఓ సూపర్ సార్, ఆల్ ది బెస్ట్ అండి. ఇట్లానే తెలుగు ప్రేక్షకులకి, అలానే ఇండియన్ సినిమా ప్రేక్షకులకి మంచి మంచి బ్లాక్ బస్టర్లు అందియాలని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.